भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. అందరికీ నమస్తే. రంగుగా పుట్టాలి అని అంటే సంతానం, రంగుగా పుట్టాలి అని అంటే తెల్లగా పుట్టాలి అని అంటే పాయసం తినాలని, మరియు కొంచెం శ్యామల ఛాయగా పుట్టాలి అని అంటే దధ్యోజనం పెరుగన్నాన్ని వండుకొని నెయ్యి వేసుకొని తినాలని, నల్లగా పుట్టాలి అని అంటే అన్నంలో నెయ్యి వేసుకొని తినాలని చెప్పడం జరుగుతుంది. ఆ ప్రకరణంలో ఒకవేళ దుహిత అమ్మాయి పుట్టి ఆమె పండితురాలు కావాలి అని అంటే ఆమె గురించి నువ్వులు, బియ్యము వండుకొని తినమని చెప్పడం జరుగుతుంది. పూర్ణాయువు పర్యంతం జీవించడం ఆ రకంగా. అథ యా ఇచ్చేత్ పుత్రో మే పండితో విగీతః సమితింగమః శుశ్రీ. నాలుగో బ్రాహ్మణమా? బృహదారణ్యకోపనిషత్తు 6వ అధ్యాయము 4వ బ్రాహ్మణము 18. అథాయా ఇచ్చేత్ పుత్రో, సంతానం, మగ సంతానం కావాలని కోరుకొని ఉన్నప్పుడు ఆ మగ సంతానం గురించి ఏం చేయాలి అని అంటే అతడు పండితుడు కావాలి, ప్రఖ్యాతం అవ్వాలి, ప్రసిద్ధం కావాలి. ఇప్పుడు ఏమంటారు, ఈయనకైనా ప్రసిద్ధో భవేత్, ఏదో రకంగా ఒంటి మీద ఉన్న బట్టలు చింపుకున్నాయైనా సరే, కుండలు ఒగలగొట్టుకున్నాయైనా సరే, ఏదైనా సరే ప్రసిద్ధం కావాలని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో నానా రకాల ప్రయత్నాలు ఎట్లయితే చేస్తున్నారో ఆ రకంగా కాకుండా విధిపూర్వకంగా అతడు పుట్టక ముందు నుంచే తల్లిదండ్రులు ఈ రకంగా నాకు పుట్టబోయేటువంటి బిడ్డ ఈ రకంగా పుట్టాలి, పూర్ణ ఆయుష్ కలిగి ఉండాలి, మరియు పండితుడై ఉండాలి, ప్రసిద్ధి చెందాలి, సభ సొసైటీలు వాటన్నిట్లలో వెళ్ళి ప్రముఖ స్థానం వహించాలి అంటే పంచతంత్రం గురించి మధ్యలో చర్చ వస్తుంది. ఆ పంచతంత్రంలో ఏమంటాడంటే ఒకనొక సందర్భంలో సంతానం ఎలా ఉండాలంటే గణనారంభే యది పతతి కఠినీ సుతి తస్యాంబా యది పుత్రవతి వంధ్యా కీదృషి అనేటువంటి అభిప్రాయం అన్నట్టు. ఏంటంటే పెద్ద మనుషులంతా, పేరుగాంచినటువంటి పెద్ద మనుషులంతా ఒక దగ్గర కూర్చుండి ఈ ఊరిలో ఎవరెవరు గొప్పవారు అని ఆ రకంగా లెక్క పెడుతున్నప్పుడు గుణి అంటే గుణవంతులు, గణనారంభి గుణవంతులను గుణిస్తున్నప్పుడు యది పతతి కఠినీ సుతి, యది పతతి అంటే అవును నిజమే అని ఒప్పుకొని, కఠిని అంటే చాక్పీసు తోటి వారి పేరు మీద ఎవరి పేరైతే తీసుకున్నా అవును వారు మంచివారే అని చెప్పేసి ఇట్లా టిక్కు గుర్తు పెట్టడానికి ఆ చాక్పీస్ ఏ రకంగా ముందుకు వస్తుంటుందో అటువంటి వారి సంతానం అయితే సరే. ఇక ఒకరి పేరెత్తుకోగానే వాడు పని చేయడు, పాట చేయడు, వట్టిగా తిరుగుకుంటూ రోడ్డు మీదనే తిరుగుతుంటాడు, ఎవరు పడితే వారిని అల్లరి చేస్తుంటాడు అని చెప్పేసి ఆ రకంగా సంశయించినట్టయితే
అతన్ని కన్నటువంటి తల్లిని నాకు కూడా బిడ్డున్నాడు, నేను కూడా పుత్రవతిని అని అంటే వాళ్ళ పెద్ద మనుషులు ఏమంటున్నారంటే మరి బంధ్య ఎవరు అంటే సంతానం కలగనటువంటి సంతాన యోగం లేనటువంటి ఆవిడ గుడ్రాలని ఎవరినంటారు అని అంటున్నారు అన్నమాట. అంటే ఈ పంచతంత్రం విష్ణు శర్మ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే మన సంతానాన్ని మంచి గొప్ప గుణవంతులుగా చేయాలి అనేటువంటిది అభిప్రాయం. అందు గురించి నా బిడ్డ గొప్ప విద్వాంసుడు కావాలి, ప్రసిద్ధమైపోవాలి. సభా సొసైటీలో ఏ సభ జరిగినా, ఎక్కడ సభ జరిగినా, ఎలాంటి సభ జరిగినా మా వాడికి ప్రత్యేకంగా ఆహ్వానం పంపాలి, అందులో గుర్తింపబడాలి అనేటువంటి భావజాలంతో తల్లిదండ్రులు ఆ సంతానాన్ని కన్నట్టయితే పుట్టేటువంటి అతడు కూడా అదే భావజాలంతో పుడతాడు అనేటువంటిది సారాంశం. అటువంటప్పుడు వాళ్ళు ఏ రకంగా ఉండాలంటే ప్రియవాణి వాణి అని అంటే అందరి మనస్సును మెప్పించే విధంగా మధురవాచం అంటే ఓం ప్రకాష్కు ఢిల్లీ లోపల విశ్వ వేద సమ్మేళనం అని చెప్పేసి ఒక అంతర్రాష్ట్రీయ మహాసమ్మేళనం జరుగుతుంది. అక్కడ ఒక విలేకరి అమ్మాయి ఎట్లా మాట్లాడుతున్నదంటే మాట్లాడుతూ ముసిముసి నవ్వుతుంటే ఆమె నవ్వుతుంది కదా అని చెప్పి మనం నవ్వితే మనం వెకిలి వాళ్ళం అవుతాం. ఆమె నవ్వట్లేదు, ఆమె మాట తీరే అటువంటి. మళ్ళీ అటువంటి ఆవిడే మళ్ళీ ఈసారి హిమాచల్ పోయినప్పుడు అక్కడ ఒక మారుతి కంపెనీ దాంట్లో ఆమె వచ్చినటువంటి కస్టమర్లకు ఆ కారు గురించి చెప్తుంది, దాన్ని ఎట్లా పికప్ అందుకుంటుంది, దాన్ని ఎట్లా లైఫ్ ఎట్లా ఉంటుంది అని ఆమె నవ్వుతూ మాట్లాడారు. ఆ రకంగా మధురముగా అంటే నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతికి అట్లా ముఖ్యముగా వాక్చాతుర్యంతో ఇతరులు ఆకట్టుకోవడమా? వాక్చాతుర్యం అంటే అక్కడ ఏంటంటే తన గొప్పదనమే చాటుకోవడానికి చేయడం, నేను చలాకిని, నేను ఎంత హుషారున్నాను, నా అంత తెలివిమంతులు లేరు అనేటువంటి. కానీ ఇది అటువంటిది కాదు, ఏది మాట్లాడినా నవ్వుతూ నవ్విస్తుంది, స్వభావం అలా ఉంది. ఆ రకంగా ప్రియముగా మధురంగా వారు మాటకు ముసిముసిగా నవ్వు, వాళ్ళ ఉద్దేశం నవ్వడం కాదు. కానీ మన ఎదుటి వాళ్ళు ఎట్లంటే వాళ్ళు నవ్వుతున్నారు కదని మనం నవ్వుతుంటాం. మనం నవ్వితే వారి ముందు మనం అప్రాసంగికంగా నవ్వడం, ఎగతాళిగా గురవుతాం అన్నమాట. అట్లా వాణి ప్రియముగా ఉండాలి, మధురముగా ఉండాలి, అందరిని ఆకట్టుకునేలాగా ఉండాలి. ఇక వేదముల యొక్క జ్ఞానం కలిగి ఉండాలి, విద్వాంసుడై ఉండాలి. అటువంటి భావజాలంతో సంతానాన్ని కనాలనేటువంటిది అభిప్రాయం. మళ్ళీ అటువంటి భావజాలమే సరిపోదు, పూర్ణ ఆయుష్ కూడా కలిగి ఉండాలి. అల్పాయుషుతోటి రోగాలు నొప్పులతోటి ఎగసస్తుని అని చెప్పేసి ఉండడం అటువంటిది కాదు. అటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే మినుములు మరియు మినుములతో పాటు బియ్యం, ఇవి భార్యాభర్తలు ఇద్దరు అంటే సంతానం గర్భంలోకి వచ్చే కంటే, గర్భాధానం అయ్యే కంటే 40 రోజుల ముందు నుంచి పురుషుడు స్త్రీ ఇద్దరు తినాలి. ఇక గర్భం దాల్చిన తర్వాత స్త్రీ అయితే ప్రత్యేకంగా తినాలి. అంటే మినుములు బియ్యం వండుకొని తినాలి ఆచార్య. అదే మినపప్పు, ఈ ఇడ్లీలు దోశలు మినపప్పు గుండుపప్పు తోటి పప్పు చేసుకుంటారా, వడియాలు చేసుకుంటారా, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇంకా రహస్యం ఏంటంటే ఈ మినపప్పు తిన్న వారికి బుద్ధి ఉండదు, బుద్ధి ఉండదు, బలం ఉంటుంది.
భుజబలం ఉంటది కానీ బుద్ధి బలం ఉంటది అంటారు. అది మనోరంజనం ఏంటంటే ట్రైన్ లో వస్తున్నప్పుడు దక్షిణ భారతదేశం దక్షిణ భారతీయుడు ఉత్తర భారతీయులు వాళ్ళు ఉంటుంటారు అన్నట్టు. అది అక్కడ ఏంటంటే అది రైల్లోనూ బస్సులోనే అనమాట, బస్సులోనే. అదేంటంటే ఆ మూట ఎత్తి సీటు పైన దాని మీద పెట్టాలన్నప్పుడు ఆ దక్షిణ భారతదేశంలో ఉన్నతను రైల్లోనే బస్సులో అదేంటంటే ఆ మూట దాని మీద పెట్టలేకపోతుంటాడు. ఆ ఉత్తర భారతం అతను కొద్దిగా పెట్టండి అని అంటే అతను లేపి పెడతాడు అని పెట్టాడు అనమాట. పెడితే ఆ బరువుకు, ఆ మూట బరువుకు అక్కడ ఉన్నటువంటి అది ట్రైన్ లాగేటువంటి ఇది ఆడబెట్టాడు అన్నట్టు. పెట్టి అతను ఏమంటున్నాడంటే, ఈ అన్నం తింటే కాదు రొట్టెలు తినాలి బలం వస్తుంది అని అతను అంటాడు అన్నట్టు. ఇక మళ్ళీ కొద్ది దూరం పోయిన తర్వాత అతనికి ఏదో ఎమర్జెన్సీలో వస్తుంటుంది, దాన్ని ట్రైన్ ఆపాలన్నప్పుడు అది గుంజితే అది రాలేకపోతుంది అనమాట. అట్లా కాదు ఇట్లా గుంజాలని గుంజుతాడు అనమాట. గుంజితే అప్పుడు ట్రైన్ ఆగింది కాబట్టి టీటీ వచ్చింది మొట్టమొదట. ఏమైంది ట్రైన్ ఎందుకు ఆపారు అని అంటే, ఇగో ఇతను ఆపమన్నాడు. నువ్వెందుకు ఎందుకు ఆపమన్నావు అని అంటే, నేను ఇట్లా చూస్తున్నా అది లాగితే వస్తుందా రాదా అని నేను చూస్తున్నా, ఇతను వచ్చి గుంజేసింది అని అన్నాడు. ఇప్పుడు ఫైన్ కట్టాలి ట్రైన్ ఆపారు కాబట్టి. అంటే అతను వాదోపవాదం చేసి లేదంటే జైలుకి వస్తారా ఫైన్ కడతారంటే ఫైన్ కట్టేసి పోయింది. అతను టీటీ వెళ్ళిపోయినాక ఇతను అంటున్నాడు అంటే, దక్షిణ భారత ఏ పనిని చెయ్యాలి కానీ తెలివితో చెయ్యాలి. ట్రైన్ గుంజినవు, చైన్ గుంజితే ఇప్పుడు ఏమైంది పనిష్మెంట్ నీకు జుర్మానా పడ్డది కదా అట్లా. మళ్ళీ జైనులు బౌద్ధులు శంకరాచార్య గారు వేద ప్రచారం చేస్తుంటే వాళ్ళది ఖండన చేస్తుంటే అది ఓర్వలేనటువంటి వారు ఇతడు ఇంత తెలివిగా ఉన్నాడు, ఇతన్ని ఎట్లా చేయాలని చెప్పేసి ఇక ఎక్కడికి పోయినా అతడు ఎవరింట్లో భోజనం చేసినా ఎక్కడికి పోయినా వేద ప్రచారానికి వచ్చినా అతనికి సున్నుండలు పెట్టడం మొదలు పెట్టారనమాట. సున్నుండలు, మినపప్పు, ఇంకా వేరే కూరగాయలు ఏం లేదు. ఆ కూరగాయ ఉన్నా కూడా దాంట్లో మినపప్పు ఎక్కువ పెట్టి బుద్ధి ద్వారా చేశారు. దాంట్లోనే అట్లా అదైందని అభిప్రాయం. కానీ ఇక్కడ ఇతడు మినపప్పు తోటి బియ్యం వండుకొని తినమని చెప్పాడు, కానీ కేవలం మినపప్పే తినమని చెప్పలేదు. మళ్ళీ దీంట్లో కూరగాయలు అవి నెయ్యి వేసుకొని తినాలి అనేది. భుజబలం పెరగడానికి కొరకు మినపప్పు అన్నం తినమన్నా సంతోషము, మరి బుద్ధి బలం పెరగడానికి కొరకు ఏం తినమని చెప్పలేదా? అదే బియ్యం బుద్ధి బలం నెయ్యి చెప్తున్నాడు కదా. నెయ్యి బియ్యం తినాలా? నెయ్యి మాత్రమే ప్రతి దాంట్లో ఉండాలి, అప్పుడు తెలివి పెరుగుతుంది. సంతోషం. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి వాక్కును ప్రపంచం అంతా గమనిస్తున్నారు. అవునవును, అది ఆ విధంగా. ఓకే, ధన్యవాదం మహోదయ. ఇంకా ముందుకు వస్తున్నది చూడండి. ఇంకా దీంట్లో ఏంటంటే, ఈ రకంగా చేయడం వల్ల ఇద్దరు ఎటువంటి పుత్ర సంతానాన్ని కంటుంటారు, వాళ్ళ సంతానం ఎంత సమర్థవంతుడు అవుతుంటాడు, సామర్థ్యశాలి అవుతుంటాడు అని అంటే, శారీరకంగా ఒక ఎద్దుకు ఏ రకమైనది బలం ఉంటుంటుందో అంత బలిష్టంగా ఉంటుంటాడు అనేటువంటిది అభిప్రాయం. ఇక ఈ యొక్క శారీరకంగా బలిష్టతతో పాటే ఇక్కడ జ్ఞానం, వేదం కూడా చదివిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు విజయవాడలో వారు అమర్నాథ్ గారు చేసే ప్రయత్నంలో వాళ్ళ పిల్లల గురించి, పిల్లలను ఊరికే వదిలేస్తున్నారు, వాళ్ళకు మంచి పోషక పదార్థాలు ఇస్తున్నారు. అక్కడ జరగాల్సింది ఏంటంటే, బ్రెయిన్ను యాక్టివేట్ చేశారు, మెదడును అయితే సక్రియపరిచారు. ఆ మెదడుకు సరైనటువంటి దిశ ఇవ్వాలన్నమాట. ఆ దిశ ఏ రకంగా అంటే, మ్యూజిక్ పెట్టాలి. మ్యూజిక్ అంటే ఎటువంటిది అంటే, వేద మంత్రాలు కానీ, అగ్నిహోత్రం, సంధ్యోపాసన, స్వస్తివాచనం, శాంతికరణం మంత్రాలే కానీ 24 గంటలు ఓంకారం చాంటింగ్, ఓ
ఇది పెట్టాలి. ఎంత పెట్టాలి అని అంటే వినబడినట్టుగా పెట్టాలి. ఎందుకంటే మిగతా మనం చేసుకోవాలి కాబట్టి వినబడినట్టుగా ఉంటే ఏంటంటే ఏదో వస్తుంది, ఏమో జరుగుతుందని మన మనస్సును అటువైపు ఏకాగ్రం చేస్తుంటది కాబట్టి సూక్ష్మ దృష్టి. అప్పుడు అల్లరి చేయడం ఆగిపోతుంటది, ఇంక వేరే ఎగరడం దూకడం ఆగిపోతుంటుంటది. వాళ్ళు నిద్రపోయినా కూడా వేద మంత్రాలు 4 వేదాల మంత్రాలు ఇప్పుడు ఆన్లైన్ లో సస్వరంగా వస్తున్నాయి, అది పెట్టుకోవచ్చు, వినొచ్చు. ఆ రకంగా ఉంటే కానీ ఈ రకంగా ఉండకూడదనమాట. ఏంటంటే పిల్లొస్తే పావురం కళ్ళు మూసుకునేటట్టుగా ఉంటే నష్టం ఎవరికి? పిల్లికి నష్టమా? పిల్లి. అదే ఇప్పుడు యోగానంద గారు చెప్తున్నది ఏంటంటే నువ్వు ఆ ప్రవచనాలు వినొద్దు, ఓంప్రకాష్ చెప్పేటువంటి అటువైపు ఆ క్లాస్ లో పాల్గొన, ఆ తరగతిలోకి వెళ్ళొద్దు, అవి వినొద్దు. అంటే మరి ఈ ఫోన్ అడ్డం వస్తుంది కదా, ఫోన్ ఇప్పించండి, ఈ ఫోన్ నేను పగలగొడతా, ఇది సాగు. ఇప్పుడు మొన్న అడిగితే ఒప్పుకున్నాను అనమాట. అంటే ఇక రాకపోతే నష్టం వరకు అది వాళ్ళు తెలుసుకోవాలి. అట్లా దీని విషయంలో ఇక్కడ విశేషంగా చెప్తున్నాడు. ఈ యొక్క సందర్భంలో మాంసౌదనం మాష అంటే ఈ శతపథ బ్రాహ్మణంలో వస్తుంటది ఏంటంటే ఈ బృహదారణ్యకోపనిషత్తు రాసినటువంటి యాజ్ఞవల్కుడు అక్కడ ఏమంటాడంటే నాకు ఈ యొక్క మాంసం అంటే ఎంత ఇష్టం అంటే లేతది ఇష్టం, లేత మాంసం ఇష్టం అంటాడు. అంటే దూడ మాంసం ఇష్టం అంటాడు. అంటే ఈ తడుచుకునేటువంటిది దూడ. ఇప్పుడు ఈ మాంసం అంటే ఏంటంటే శాస్త్రీయ భాషలో పండ్ల యొక్క గుజ్జును మాంసం అంటారు. అంతేగాని ఈ యొక్క ప్రాణుల యొక్క శరీరం యొక్క అంశం కాదు. చెట్టు మీద పండేటువంటి పండ్ల యొక్క గుజ్జును దానిని మాంసం అంటారు అనమాట. మీరు కొత్త రకంగా అర్థం చెప్తున్నారు, దానికి ప్రమాణం చెప్పాలి. మరి అడుగుతారు. శతపథ బ్రాహ్మణములో వచ్చింది ఈ వ్యాఖ్యానం. ఇప్పుడు మాంస అనే శబ్దానికి ఈ శరీరాలను, ఈ జన్మలను పట్టుకుంటే ఏంటంటే ఇలా తండ్రి శరీరం నుంచి తల్లి గర్భంలోకి వచ్చి శిశువుగా పుట్టి ఆయువు ఉన్నంత వరకు బ్రతికి ఆయువు అయిపోగానే ఈ శరీరాన్ని విడిచి పోయేటువంటి, ఈ తండ్రి శరీరం నుండి వచ్చి ఈ మృత శరీరాన్ని దాటిపోయేటువంటి ఆ ఆత్మ యొక్క అంశము కాదు. మా అంశ మాంస, ఇది దాని కాదని చెప్పాడు. మరి ఏంటి అని అంటే ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ శతపథ బ్రాహ్మణంలో పండ్ల యొక్క గుజ్జు, ఏ పండుగ అయినా సరే, ఏ ఋతువులో ఏ పండ్లు అయితే లభిస్తుంటాయో పండ్ల యొక్క గుజ్జును అక్కడ చెప్పింది అనమాట. ఈ ఇంగ్లీష్ వాళ్ళు కావాలని మనల్ని దిగ్భ్రమితం చేయడానికి ఈ యొక్క ఋగ్వేదము జ్ఞానకాండం, యజుర్వేదము కర్మకాండము, సామవేదం ఉపాసన కాండం, అథర్వవేదం వ్యావహారిక కాండం, వీళ్ళు భారతీయులు వ్యవహారంలో వేద జ్ఞానాన్ని గనక ఆచరించినట్టయితే మనకు పుట్టగతులు, మన మాట వారు వినరు అని చెప్పేసి ఈ వేద భాష్యం చేస్తూ అథర్వవేదాన్ని శూద్ర వేదం అంటారు. వేదాలు త్రైవేదం, 3 వేదాలు, 4వది అది శూద్ర వేదం అని అటువంటి భ్రాంతిని కల్పించారనమాట. అందు గురించి కొంతమంది వేదాలు ఏంటంటే 3 అని చెప్తుంటారు అనమాట. అథర్వవేదం లెక్క పెట్టరు, ఎందుకంటే అది శూద్ర వేదం అని చెప్పేసి. వ్యవహారం శూద్రతరం అంటే నువ్వు వేదాలకు దూరంగానే ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. ఈ ప్రకరణంలో బియ్యం అంటే ఈనాటి ఈ పాలిష్ బియ్యం కాదు, ముడి బియ్యం, నెయ్యి, పెరుగు, నువ్వులు, ఇటువంటివన్నీ వాటి వర్ణనం ఉన్నదన్నమాట. పెరుగు, నెయ్యి, బియ్యము, నువ్వులు, ఇటువంటి వాటి యొక్క ప్రసంగములో ఈ యొక్క ఈ మినుముల ప్రకరణం కూడా ప్రాసంగికంగా వస్తుందన్నమాట. మాంసము అంటే
ఇది పశువుల శరీరం నుండి వచ్చేటువంటి ఆ రక్త మాంసంతో కూడినటువంటిది అది కాదు. ఇక్కడ ఇది అసంగతం అన్నమాట. అర్థం చేసుకోవడానికి విప్పి చెప్తున్నాడు ఈ ప్రకరణాన్ని. అందుకని ఆయుర్వేదానికి భిన్నంగా, ఆయుర్వేదంలో ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే ఒకసారి పిచ్చిక రక్తము, ఇంకా దాంట్లో చికిత్స పరకంగా చెప్పడం జరుగుతుంది. కానీ వేదంలో ఎక్కడా కూడా ఈ యొక్క మాంస భక్షణ చేయమని చెప్పేసి లేదు. అందుకని ఔషధం యొక్క కోమల్ గూద, ఔషధ ఫలం కాదు, కోమల్ గూద ఏ పనులైతే ఉంటుంటాయో, అందుకని ఆ యొక్క లేత లేత గుజ్జు అది మంచి ఆరోగ్యకరంగా. ఇప్పుడు ఇది మెంతుల దగ్గర అయితే పాటిస్తున్నారు. మెంతులు ఏంటంటే చిన్న మెంతం పెద్ద మెంతం అంటారు చూడు. చిన్న మెంతం అయితే కేవలము ఆ మొలకలతోటి 2 ఆకులు ఉంటుంటాయి. అటువంటి దాన్ని అంటే ఆ లేతది ఏంటంటే మన శరీరం లోపల కొత్త కణజాలాన్ని పుట్టిస్తుంటుంది. అందుకని ఆచార్యజీ, చెప్పండి. ఈ మినుములు బుద్ధిని పెంచేటి కావు కదా ఆచార్యజీ, మళ్ళీ అక్కడ మినుముల ప్రస్తావన వస్తుంది. ఈ మినుముల ప్రస్తావన ఎప్పటి నుంచి అయితే మనకు అల్పాహారం అలవాటు చేశారో ఇటలీ నుంచి వచ్చింది కాబట్టి ఇడ్లీ ఇది అక్కడి నుంచి వచ్చింది. అది మినుముతోటే ఉంటుంటది అనమాట. మన భారతదేశంలో మనకు అల్పాహారం పొద్దున చపాతీలు తినడం, చపాతీలు ఉంటాయి. అల్పాహారం ఎవరు చేయరు. సాయంత్రం పూట అయితే ఏదైనా పల్లిగా ఉడకబెట్టుకోవడం, అది గుగ్గిళ్ళు వేసుకోవడం, శనగలు బొబ్బర్లు ఉడకబెట్టుకొని ఉంటుంటారు. ఇక అన్నం వండుకుంటాం అంతే, అల్పాహారం లేదు. ఆయుర్వేదంలో, ఈ వేదం ప్రకారం ఆయుర్వేదంలో ఎక్కడ కూడా అల్పాహారం చెయ్యకూడదు. అల్పాహారం చేసినటువంటి వారికి అల్పాయుష్యం ఉంటుంటది. మధ్యాహ్నం పూట వంటగదిలోకి పోయినటువంటి వాళ్ళు నడమంతరాన్ని చేస్తారు. ఇప్పుడు అంతా మనం మధ్యాహ్నం పూట భోజనం చేస్తున్నాం. మన భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే సూర్యోదయం సూర్యాస్తమ సమయాన్ని అగ్ని సంయోగానికి వెళ్ళాలి. అగ్ని సంయోగానికి వెళ్ళాలి అంటే సూర్యోదయ సమయాన్ని భోజనం చేయాలి, సూర్యాస్తమయ సమయాన్ని భోజనం చేయాలి. అంతేగాని మిట్ట మధ్యాహ్నం చేయకూడదు. కారణం ఏంటంటే మనము ఏదైనా గుట్ట ఎక్కుతున్నాం అనుకోండి, భవంతి పైకి ఎక్కుతున్నాం అనుకోండి, ఎక్కేటప్పుడు మనకు బరువెత్తితే ఎంతో చస్తూ బతుకుతూ పడుతూ లేస్తూ ఏదో రకంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అదే దిగేటప్పుడు బరువెత్తితే పడిపోతారు. ఈ మధ్యాహ్నం సూర్యుడు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు పైకి ఎక్కుతూ ఉంటాడు అన్నమాట. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 వరకు సూర్యుడు దిగుతుంటాడు. ఆ దిగేటప్పుడు మన శరీరంలో బరువు భోజనము ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే దాంతో మన ఆయుష్ తగ్గిపోతుంటది. అందుకే ఈ యొక్క రోగాలు, నొప్పులు ఈ అల్పాయుతోటి చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ ఇటలీ నుంచి ఈ ఇడ్లీ దోశలు ఇవేవైతే వస్తున్నాయో మన దగ్గర అట్లు అంటే దాన్ని బియ్య పిండితోటి పోసుకునేటువంటి వాళ్ళు. ఈ దోశ అంటే దోశలో దోషమేమున్నది, అట్లలో అంట్లేమున్నాయి అంటే అంటుకున్న దగ్గర దాన్ని అంటుకున్నది అట్లు ఎన్నిసార్లు అయితే అంటుకున్నది అది బహువచనంలో అట్లు అంటున్నారు. దోశ అంటే దోశలో దోషం ఏంటంటే బొక్కలుగా ఉంటుంటది కదా, చిత్రాలుగా ఉంటుంటది కదా, అదే దాని దోషం. ఈ దోశలో జిగట గురించి మినపపిండి పోస్తున్నారు. ఈ ఇడ్లీ మినపపిండితోటి తయారవుతుంటది. కాబట్టి ఎప్పుడైతే ఈ అల్పాహారం చేయడం ఎక్కువైపోయిందో ఈ విదేశీ పరిపాలన నుంచే ఈ యొక్క తినుబండారం మన దగ్గరికి వచ్చింది, అల్పాహారం అనేటువంటిది. అందుకని అల్పాహారం చేసి మిట్ట మధ్యాహ్నం భోజనం గురించి ఎవరైతే పోతుంటారో వారికి ఈ రోగాలన్నీ. ఇప్పుడు ఊర్లలో వాళ్ళు పొద్దున తిని సర్ది కట్టుకొని పోతుంటారు, పొద్దున తిని పోతుంటారు, మళ్ళీ సాయంత్రం వస్తుంటారు. ఈ సర్ది కట్టుకొని పోయేది ఏంటంటే మళ్ళీ మధ్యాహ్నం తినడానికి. మధ్యాహ్నం తిన్నటువంటి వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండరు, అది గుర్తుపెట్టు. మధ్యాహ్నము అల్పంగా తింటారా, దట్టంగా తింటారా? దట్టంగానే తింటారు, అల్పంగా ఏం తినరాజు. మధ్యాహ్నం ఫుల్ గా తినేసేస్తారు.
ఖాళీ లేకుండా. ఆ మధ్యాహ్నం ఎక్కువ తింటే మళ్ళీ పడుకోవాలి కదా 1-2 గంటలు. ఎందుకంటే పొట్ట నిండా నింపితే మన ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని అరిగించడానికి పొట్ట వైపు వెళ్తుంటది. అందుకే బుద్ధి పనిచేయదు. అందుకే సొమ్మసిల్లినట్టుగా నిద్ర వచ్చినట్టుగా కునిగిపాట్లు వచ్చి పడుకోవడం. దాని గురించి ఈ స్ఫూర్తి అంతా దాన్ని అన్నం అరిగించడానికి అటుపోతుంటది కాబట్టి నిద్ర వస్తుంది అంతే. ఈ ఇంగ్లీష్ లో ఏమంటారు, ఎంత తింటే నిద్ర రాదు, అది ఎట్లా తెలవాలి కొలమానం? మా భగవంతుడు ఒక సంకేతాన్ని పంపిస్తున్నాడు. బేగోని బేకోటు మొట్టమొదటి బేకోటు ఎవరికైతే వస్తుంటుందో అక్కడే ఆపేయాలి అంతే, అది సరిపోతుంది. ఓకే. ఇతను చెప్తున్నది ఏంటంటే ఇంగ్లీష్ లో స్టోన్ అనే దానికి అర్థం ఏంటంటే, స్టోన్ అంటే మనకు రాయి అని మనం అనుకుంటాం, కానీ దానికి ఇంకొక అర్థం ఏం చెప్తున్నాడంటే గింజ, అది పీసు మామిడికాయలో పీసు ఉంటది కదా, దాన్ని పీస్ అని అంటారా? పెంక అంటారా టెంక అంటారా? పెంకు టెంకనా? మామిడికాయ పిక్క అంటారు, పిక్క అంటారు. పిక్క అంటే మరి కాలుకు మోకాలు కింద ఉన్నదాన్ని వెనక బాగు దాన్ని ఏమంటారు? అది కింది బాగా, అది కూడా పిక్కనే అంటారు. అంటారా? అయితే దానికి ఇతను ఏమని చెప్తున్నాడంటే ఫల్కి గుఠలి హోతా హై. స్టోన్ కా అర్థ ఫల్కి గుఠలి అంటే దాని లోపల ఉండేటువంటి, ఇప్పుడు ఖర్జూర పండ్లు ఉండేటువంటి గింజ, మామిడి పండ్లు ఉండేటువంటి పిక్క అంటారా టెంక అంటారా చూడండి. దాని లోపల జీడి ఉంటాయి కదా ఆచార్య, అదే అక్కడ చెప్పేది పెంకనా? జీడి మంచిది, జీడి కడుపు నొప్పి రోగాలకు అన్నిటికీ మంచిది. అందుకే ఇది చూడండి, పచ్చడి పెట్టేటప్పుడు జీడితో పాటు పెడుతుంటారు. ఈ బీహార్ అటువంటి ప్రాంతాలలో ఏంటంటే జీడిని కావాలని ఎండబెట్టుకొని పొడి చేసుకొని కడుపు నొచ్చినప్పుడు తీసుకుంటారు. అది B12 ఇస్తుందట ఆచార్య, అది B12 ఇస్తుందట. డి విటమిన్ ఉంటదట అందులో, టెంకల డి విటమిన్. సత్యనారాయణ రాజు గారు ఏ వేసుకుని పాలలో కలిపి తాగమంటారా ఆచార్జీ? పొడిని చేసుకుని మంచిది. జస్ట్ 1 గ్రామ్. ఇక్కడ బియ్యంతో పాటు 2 ఔషధాలు యొక్క దాని గుజ్జును, మాంసమును, అంటే ఈ గుజ్జును, పండ్ల యొక్క గుజ్జును మాంసం అని శాస్త్రీయ భాషలో చెప్తున్నాడు. మాంసం అంటే ఇప్పుడు ఈ పశువులను చెప్పుకొని తినేటువంటి ఈ మాంసం కాదు. ఇలా కలుపుకొని తినడం వల్ల దాంతో మంచి బలం వస్తుంటుంటది అని చెప్తున్నాడు అనమాట. ఆయుర్వేదం గ్రంథం ప్రకారం భావప్రకాశ నిఘంటు హరితకి అని అంటే దీన్ని ఏమంటారు? హరితకి అంటే గుమ్మడికాయ ఆచార్య. హరితకి అంటే ఇది చిన్నగా ఉంటది, కరక్కాయ ఆచార్య. కరక్కాయ. ఇక దీంట్లో ప్రత్యేకించి ఇంకా వేరే చెప్తున్నాడు ఏంటంటే, ఈ ప్రకరణం యొక్క పూర్వపీఠికలో మంత రహస్యములో మాంసము అంటే మాంసాన్ని తీసుకోకూడదు. మనకు ఏదైతే ఇప్పుడు సమాజంలో, నిన్న ఒక అతను వచ్చాడు ఈ ఆశ్రమానికి, ఇదివరకు ఇక్కడ ఉండే అతనంట. అతను ఏమని చెప్తున్నాడు అని అంటే, అతని పేరు లాహిరి అంట, శ్యామలయ్య గారు. వాళ్ళ తల్లిదండ్రులు లేరంట కదా, అతను వాళ్ళ స్నేహితులను తీసుకొని వచ్చాడు అన్నట్టు. అతను అంటున్నాడు, అదే లాహిరి అంటే ఏంటంటే మధురం అంట. మధురము లాహిరిలో మధురం ఏమిటిది? సంగీత ప్రియులు లాహిరిలో అని చెప్పేసి, అది దాంట్లో వైబ్రేషన్, ఆ తరంగాలను లాహిరి ఆ స్వరాన్ని పాడి దాంట్లో ఆ తరంగాలలో ఏంటంటే వారు తన్మయత్వ భావంతో ఊగిపోతుంటారు. దానిని లాహిరి అంటారు. అంటే అది మధురము అనేటువంటిది అని అర్థం చెప్తున్నాం. అంటే ఉన్నదానికి వాస్తవం ఒకటి, చెప్పింది ఒకటి. మరి నీకు ఈ లాహిరి అనే దానికి అర్థం ఎవరు చెప్పారంటే
అప్పనే చెప్పాడు అని అంటే సరిగా అనుకోని దానికి మనం ఏమన్నా ఓం ఆచారి, ఇప్పుడు పండ్ల గుజ్జును అన్నంలో కలుపుకొని తినమంటున్నా మీరు ఇక్కడ? అది ఇప్పుడు మాది ప్రణవ్ గారి ఇంటికి పోతే ఓంప్రకాష్ అది శ్యామలయ్య గారికి ఓంప్రకాష్ పండు ఇచ్చింది, ఇది పెట్టండి ఆశ్రమంలో పండు అని ఓ పండు ఇచ్చిండు. అది దాని యొక్క ప్రత్యేక రుచి ఉంటది అనమాట. అటువంటి పండ్లు ప్రత్యేకంగా ఇప్పుడు అందుకే గృహస్థులు ఏది పడితే అది పూట గడిచిపోయింది కదా అని కారపొడి వేసుకొని తినడానికి అర్హత లేదు. మంచి తినాలి. వాళ్ళు ఎంత మంచిగా ఆరోగ్యంగా బలిష్టంగా ఉంటే, వాళ్ళు ఎంత దీర్ఘాయుష్మంతులై ఉంటే ఈ యొక్క 3 ఆశ్రమాలను వాళ్ళు ఇంకా బాగా చూసుకుంటారు. పౌష్టికాహారం తీసుకోవాలా? అంతే, పౌష్టికాహారం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది కదా, ఈ కరోనా సమయంలో నుంచి పౌష్టికత లేనందువల్లనే ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వరి బియ్యం యొక్క పాలిష్ తౌడు, ఇంకా గోధుమ యొక్క అది మైదా తీయడానికి గోధుమల మీద ఉన్నటువంటి ఆ పొట్టు, అటువంటి అన్ని విటమిన్స్ అన్ని కలిపి ఇది పౌష్టికాహారం అని ఇస్తున్నారు కదా. అవునవును, అదే కారణం. ఇప్పుడు ఓంప్రకాష్ ఒక కొత్త మార్గాన్ని కనుక్కున్నాడు. కొత్తదేం కాదు, పాతదాన్ని ఆచరణలో పెడితే ఇంకా బాగా అనిపిస్తున్నది. మోకాళ్ళ నొప్పులు అని అంటున్నారు కదా. నొప్పులు ఏంటంటే పప్పు ఉడికేటప్పుడు నురుగు, అన్నం ఉడికేటప్పుడు ఆ పొంగుతో వచ్చే నురుగును అస్సలు ఉండనియదు, అది తీసేయాలి. ఉంచదు, అదే కారణం అన్నట్టుగా. అది బయటకు పోవాలి, అంటే తీసేసేయాలి. అది తీసేస్తే ఈ నొప్పులు అనేటువంటివి రావు. పూర్వకాలం ఏం చేసేవారంటే అన్నం ఉడికించి సిబ్బితోటి వార్చేసేవారు, అంత బయటకు వెళ్ళిపోయేది. ఆ పప్పు ఇట్లా పొంగు వస్తుంటే ఏంటంటే ఆ గరిటతో తీసి అటు బయట పడేసేది. ఇప్పుడు ఆ కుక్కర్లో పెట్టేసరికి ఏంటంటే బయటకు తీయరాదు, అంత దాంట్లోనే ఉండిపోతుంది. కాబట్టి ఆచార్య, మున్పు పూర్వీకులు మరి పొంగిపోకుండా జీడి గింజ వేసేవాళ్ళు పగలగొట్టి. జీడి గింజలు పొంగకుంటే వేసేవారు అనేది చూసారే కానీ ఆ జీడి ప్రభావం వల్ల ఈ నురుగా అనేటువంటిది రాకుండా పోతుంది. ఇప్పుడు బెల్లంను శుద్ధి చేయడానికి బెండకాయ చెట్లు వేస్తుంటారు కదా, ఆ చక్కెర చేయడానికేమో ఎముకల పొడి వేస్తుంటారు. ఇప్పుడు కెమికల్ వేస్తున్నారు. ఇక ఎముకలన్నీ అన్ని దొరుకుతలేవు అని చెప్పేసి చక్కెర ఎక్కువ వాడుతున్నారు కదా, బెండకాయ వేస్తుంటారు. ఇక డౌట్ ఏమొస్తుందంటే, ఇప్పుడు మనము గంజి వారవోసి గంజి వంపి పోస్తే పిప్పే తింటున్నాము, దాని ప్రయోజనం లేదన్నట్లు కూడా ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు సరైన పాయింట్ తీసుకోవచ్చిండు శ్యామలయ్య గారు. పూర్వకాలంలో ఆ గంజి తీసి తిన్నటువంటి దాంతో ఎంత హుషారుగా ఉండేవారు, ఎంత ఏమైనా రోగాలు నొప్పులు ఏమైనా ఉండేటివా? లేవు. ఇప్పుడన్నీ అది పంట పండించడానికి భూమిలో ఎరువులు, పంటకు ఎరువులు, ఆ ధాన్యం తీసుకొచ్చి నిల్వ ఉంచడానికి దానికి ఎరువులు, బియ్యం తీసుకొచ్చి దీన్ని నిల్వ ఉంచడానికి దీనికి మందులు, మన ఇంట్లో డబ్బాలో పెట్టుకోవడానికి అక్కడ పురుగు పట్టకుండా దానికి మందులు. ఇవన్నీ మందులు ఎక్కడ పోవాలి మరి? లోపలికి పోవాలి. ఆ లోపలికి పోయే ఈ పని చేస్తున్నాయి, ఈ నొప్పులను తీసుకొచ్చి ఇదంతా ఆరోగ్యాన్ని ఆగం పట్టిస్తున్నాయి. ఇప్పుడు మిల్లు కాడ ఆచార్య, మిల్లు కాడ ఏమవుతుందంటే దాని మీద ఉన్న పొట్టు అంతా తీసుకొని తవుడు తయారు చేసి దాని నుంచి నూనె తయారు చేస్తుండ్రు. ఆడ మనము అట్లా పోతుంది. ఈడ ఇంటి దగ్గర వచ్చినాక మళ్ళా ఓడబోస్తున్నాం, మళ్ళా వంపుతున్నాం, అది పోతుంది. కానీ ఈ పడేసే పిప్పే తిన్నట్లనే అవుతుంది. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పిస్తున్నాడు అంటే, బయటదంతా పశువులకు తినిపిస్తున్నాడు, లోపలిది మనకు తినిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ పైనది బొలిసి, ఇప్పుడు కాజు గాని, బాదాం గాని, ఈ యొక్క పల్లికాయలు గాని, ఇవన్నీ బొలుసుకొని తినిపించడం ఏంటంటే పైది మనది కాదు. అదే రకంగా బియ్యం అనేది గోధుమలది ఏంటంటే అది ముడి బియ్యము ఉడికించుకొని గంజి తీసేయడం మనకు అది సునాయాసంగా అరుగుతుంది. ఇప్పుడు ఎక్కువగా అది కూడా మనమే తినేసరికి, కుక్కర్ వచ్చిన తర్వాత అది కూడా మనమే తినేసరికి ఈ రోగాలు, నొప్పులు, ఈ అకాల మృత్యు ఇవన్నీ వస్తున్నాయి అన్నట్టుగా. ఇప్పుడు షుగర్ అది ఉన్న వాళ్ళకు దంపుడు బియ్యం తినాలి, పొట్టు తీయకుండా కొంచెం పొట్టు తీసి చేయాలి, దంపుడు బియ్యమే తినాలి, అట్లా తింటేనే దాని విటమిన్స్ ఉంటాయి అని అంటారు. అట్లా అదే ఆ విటమిన్స్ తోటే తినాలి, కానీ గంజి తీయాలి. గంజి తీస్తే
ఈ ఇబ్బంది ఉండదు. ఈ 3 మంత్రముల యొక్క ముందు గంజి తాగుతుండ్రు కదా, గంజి తాగొచ్చు విడిగా తాగితే, అంతేగాని గంజి తీసే వాళ్ళకు ఏంటంటే మొట్టమొదట ముందు తీసేస్తారు. గంజి వంచేటప్పుడు ఎవరైతే తాగడానికి పట్టుకుంటుంటారో ముందుగా వచ్చేటువంటిది ఆ పై తీసేసిన తర్వాత ఆపుతారు. అది మీరు గమనించే ఉండొచ్చు, చూడండి. ఇప్పుడు గోమూత్రం పట్టుకునేటువంటి వారికి కూడా రాత్రంతా పడుకొని ఆపి ఉన్నటువంటి లేవగానే పడితే ఉప్పుగా ఉంటుంది, తాగలేరు. అందుకని కొద్దిగా వదిలేసిన తర్వాత పట్టుకోవాలి. మళ్ళీ చివరికి పట్టుకుంటే దాంట్లో పోషక విలువలు ఏమి ఉండవు. అది ఈ రకంగా 3 ప్రకారములుగా మగ సంతానం కలగాలంటే, అభిష్టమైనటువంటి మంచి అమ్మాయి, గుణవంతురాలైనటువంటి అమ్మాయి కలగాలంటే, ఇప్పుడు దయానంద సరస్వతి ఇది తీసుకొచ్చి సీమంతోనైన సంస్కారంలో చూపిస్తున్నాడు కదా. బియ్యము, నువ్వులు, పెసలు వండిస్తున్నాడు కదా, పులగం వండిస్తున్నాడు కదా. అవును. మరి అనంతరము 4వ ప్రకారంగా ఏంటంటే, కుమారుని యొక్క పరిగణన అంటే ఆ లెక్క పెట్టించడం, ఎటువంటి గుణగణాలు ఏ రకంగా ఉండాలని, విరోధము ఏమంటే నెగటివ్ భావాలు ఉండకుండా, ఉపనిషత్తు యొక్క వాక్య రచన శైలిలో ఎవరైతే ఆ పాలన, మైక్ బంద్ చేయండి మునిగారు, పాలన మొదటిసారి ఖండికలలో ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క రహస్యాన్ని చెప్పడం జరుగుతుంది. దీనికి విపరీత ఈశ్వరౌ జనయితవై అనేటువంటి దానికి ఔక్షేణ వార్షభేన పాఠం ఉండడం వల్ల, ఈ యొక్క ఈశ్వరౌ జనయితవై అంటే ప్రత్యుత్పన్న ధర్మం అంటే సంతానానికి సంతానం కలగాలి అనేటువంటి అభిప్రాయం ఒకటి. ఔక్షేణ వార్షభేన, ఔక్షేణ అంటే వృషభస్య భావం. ఈ యొక్క వార్షభ అంటే ఎద్దు ఎంత బలిష్టంగా అయితే ఉంటుంటుందో, ఆంబోతు నంది అంత బలిష్టంగా ఉండాలి. అది ఒకానొక సందర్భంలో ఏంటంటే, అమ్మాయి యుక్త వయసు వచ్చేసరికి ఏ రకంగా ఉండాలి అని అంటే, ఆమె నడిచేటువంటి టీవీ ఏంటంటే ఒక బలిష్టమైనటువంటి ఏనుగు గాని ఆకృతిలో కాదు, ఎంత దర్జాగా అయితే పోతుంటుంటుందో ఆ రకంగా, దేనికి భయపడకుండా, దేనికి తొందరపడకుండా అటువంటి భావజాలం కలిగి ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పారిభాషికం త్రైవిద్య అనేటువంటి 3 వేదాలను చదవాలి, 4 వేదాలను చదవాలి, కనీసం 1 వేదమైన చదివేటట్టుగా ఉండాలని ఇటువంటి జాగ్రత్త తల్లిదండ్రులు ఎప్పుడైతే తీసుకుంటుంటారో, అటువంటి తాపత్రయం కలిగి ఉంటుంటారో వాళ్ళది బాగుంటుంటది. ఇక ఒక గురుకులం స్నాతకురాలు, ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, పేరే నన్ను అడగదు, మళ్ళీ ప్రశ్నించొద్దు. ఆ రహస్యం ఏంటంటే, సెల్ ఫోన్ కొత్తగా వచ్చినప్పుడు ఆమె ఫోన్ పట్టుకొని అందరికి ఫోన్లు చేసుకుంటూ గంటలు ఆ ఫోన్ తోటే కాలం గడిపింది. ఇక పుట్టిన తర్వాత, ఆమె గర్భంతో ఉండి పుట్టిన తర్వాత సంతానము ఆవిడ చేతిలో ఫోనే ఉంచకుంటే ప్రతిసారి ఫోన్తో ఆడుకోవడం, దాంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూడడం చేస్తూ ఉంటుంటే, ఇక ఆవిడ ఏమమ్మా ఫోన్ చేస్తే లేవడతలేరని ఎవరైనా అడిగితే ఏమని చెప్తానంటే, మా వాడు ఫోన్ పట్టుకున్నాడు అంటే ఈడిస్తలేడు, నాకు ఎవరితో మాట్లాడనిస్తలేడు అని చెప్తాడు. ఇప్పుడు తప్పు ఎవరిది అనేది తెలుసుకోవట్లేదు. అంటే అక్కడ రికార్డ్ అయిందే ఇక్కడ అది దాని ఏమంటే ప్రమోషన్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు పశువుకు ఈదడం ఎట్లా వచ్చింది, దాని లేక పుట్టగానే నదిలో పడేస్తే ఈదడానికి ప్రయత్నం చేస్తుంది, పక్షి పిల్ల ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది. అవి ఎక్కడ నేర్చుకున్నాయి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు.
అందుకని ఈ మనుషులలో కూడా జీన్స్ అంటారు కదా ఆ ఇప్పుడు ఈ బెడ్ రెస్ట్ అనేటువంటి అభిశాపం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే ఇగో ఈ సమాజం అంతా ఇట్లా తయారైతుంది అన్నమాట. చెప్తే వినకపోవడం అంటే ఆవిడ మంచం మీద కూర్చుండి గుర్రాల మలిపేది కదా, ఆ భావం వీళ్ళలో వచ్చి వీళ్ళు ఏ పని చేయకుండా చేయడం. మా ఆచార్య చాలా మందికి తెలియదు మీరు చెప్పినట్టు దాని రహస్యం. కూర్చుండి గుర్రాల మలిపేది అది సామెతనే ఉన్నది కదా, కూర్చుండి ఏడు పని లేదు పాట లేదు ఏం లేదు, కూర్చుండి గుర్రాల మలుపుతుంటాయి ఇద్దరా అని చెప్పేసి. ఇంకా అది మంచిగా వస్తుంది కానీ దాని నుంచి ఎంత నష్టం అనేది తెలుసుకుంటారు లేరు. అది ఇప్పుడు ఇంకా విశేషంగా చెప్తున్నది ఏంటంటే జీవకర్షభకౌ బల్యౌ శీతౌ శుక్ర కఫ ప్రదౌ మధురౌ పిత్త దాహ స్రకార్ష్య వాత క్షయాపహౌ. ఈ యొక్క శ్లోకం చెప్తున్నమాట, ఆయుర్వేదం నుంచి శ్లోకం తీసుకొని ఇంకా ఏమని చెప్తున్నారంటే జీవక అంటే ఇప్పుడు రామ్దేవ్ గారు పెద్ద అది ఒక్కటిసారి వాళ్ళు ఎవరైతే మగ సంతానం కలగడానికి పుత్రజీవి అంటుంట. పుత్రజీవి అంటే ఆ విత్తనాలు వాడితే మగ సంతానం కలుగుతుంటారు. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమంలో వేస్తే ఇక్కడ ఆవులు ఏది ఉంచట్లేదు, అన్ని ఏది పచ్చగా కనబడితే అది తినేస్తుంది. ఇక అది ఏది ఇక్కడ చేయలేకపోయినాం. అక్కడ మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు మాకు అపార్ట్మెంట్ పక్కనే ఉండేది అనమాట. ఇది జీవకం, ఇది పుత్రజీవి అనేటువంటిది. దీని గురించి సుశ్రుత సంహితలో ఏమని చెప్పింది అంటే ఆ పైన పలుకును పగలగొడితే పైన ఉన్నటువంటి ఆ పలుకు పొట్టును పగలగొడితే లోపటున్న పలుకు ఎట్లా ఉంటది అంటే కూర్చున్నటువంటి శిశువులాగా ఉంటుంటది అన్నట్టుగా పుత్రజీవులు. అవి వాడితే మగ సంతానం కలుగుతుంటది. ఇక దీంట్లో అది శివలింగ బీజాలు అంటుంటారు. శివలింగ బీజం అని అంటే ఈ గోధుమలకు ఎవలకు ఎట్లయితే ఉంటుంటదో ముఖం గవ్వలాగా ముఖం ఎట్లయితే ఉంటుంటదో అదే విధంగా శివలింగ బీజాలకు ఈ లింగం వలె నిలబడ్డట్టుగా ఇట్లా పక్కకు పరుచుకున్నట్టుగా రెండు రకాలుగా ఉంటుంటది అన్నట్టు. అవి తిన్నప్పుడు ఓం నమస్తే ఆచార్య. శివలింగ బీజాలు లింగిదొండ అంటారు, దాన్ని లింగిదొండ శివలింగ బీజాలు అంటారు. సేమ్ శివలింగం లాగా ఉంటాయి, లోపలే ఉంటాయి. అమ్మాయి కావాలంటే శివలింగ బీజాలు, మగ సంతానం కావాలంటే పుత్రజీవి. ఈ పుత్రజీవి వాడుతున్నాడు రామ్దేవ్ గారు. మొత్తం ఆడపిల్లలకు కన్య భ్రూణ హత్యను ప్రోత్సహిస్తున్నాడు. అది ఆడపిల్లలను పుట్టనిస్తలేడు. పుత్రజీవి మీద బ్యాన్ చేయాలని చెప్పేసి అని అన్నాడు. సరే, నేను పుత్రజీవి అన్నందుకు మీకు అట్లా కోపం వస్తే బ్యాన్ చేస్తారు. మరి ఆ విత్తనానికి పేరు పెట్టండి. శాస్త్రంలో ఆ రకంగా ఉంది కదా, వైద్య శాస్త్రంలోనే ఆ రకంగా ఉంది కదా, భగవంతుడే పుట్టించాడు కదా ప్రకృతిలో. మరి దానికి ఏమైనా పేరు పెట్టండి అంటే ఎవరు మాట్లాడారు ఆ రకంగా. ఇంకా బల్యవ్ అంటే బలిష్టంగా అంటే పుష్టికరంగా ఉండాలి. శీతం, ఇవి శీతం చేస్తుంటాయి అన్నమాట, వేడిని తగ్గిస్తుంటాయి. శుక్ర కఫప్రదం, ఈ శుక్రాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంటాయి. కొంచెం కఫం చేసినా కూడా ఇవి చాలా బలిష్టతని కలిగిస్తుంటాయి. పుష్టికరంగా. మునిగారు మైక్ బంద్ చేయండి. మధురముగా ఉంటుంటాయి. పిత్తాన్ని శాంతింపజేస్తుంటాయి. దాహం అంటే మేహశాంతి చేస్తుంటాయి. కార్షం అంటే క్రిషత, బలహీనత, దుర్బలత, వీటిని తగ్గిస్తూ ఉంటుంటాయి. వాతక్షయం, వాతాన్ని తగ్గించడం. క్షయ అపహం, వీటిని తగ్గించి సంతానాన్ని ఉత్తమ గుణవంతులుగా పుట్టిస్తుంటాయి అన్నమాట. అందు గురించి దీని అభిప్రాయము ఏమనంటే, ఒకవేళ మాంసోదనం అని అంటే మాంసాన్ని తినడం. నిన్న అతను అంటున్నాడు అంటే అది ఆ లాహిరి అనే అబ్బాయితోటి ఇంకో అతను వచ్చాడు. ఏం తింటావు అంటే మాంసం తింటా. ఎంత తింటావు అంటే కడుపులో పట్టింది. కడుపులో పట్టేంత తింటావా అంటే కాదు అన్నం పక్కకు పెట్టుకొని తింటాం అన్నంతో అని అంటున్నాడు. అంటే మళ్ళీ ఆ మాంసం అంతా ఏంటిది అని విప్పి చెప్తే అతను నోరు ఎల్లబెట్టాడు అట్లా. అందుకని
ఇక్కడ మాంసోదనం అనే పేరు వచ్చింది కాబట్టి మళ్ళీ మాంసానికి అలవాటు పడొద్దు. మాంసం అంటే అది కాదు, ఇది పండ్ల యొక్క గుజ్జు అనేటువంటిది అభిప్రాయాన్ని విప్పి చెప్పడమే ఇదంతా అభిప్రాయం. ఇక మాంసం తినడం హింసతో కూడుకున్నటువంటిది కాబట్టి అది అందరికీ ఇష్టం ఉండదు. యమనియమాల్లో పతంజలి మహర్షి చెప్పాడు కాబట్టి అహింసా వ్రతాన్ని పాటించాలి. కాబట్టి ఇది మాంసం తింటే మనకు చెడు సంస్కారాలు పడుతుంటాయి. పుట్టేటువంటి సంతానం కూడా హింసక భావజాలంతో పుట్టడం జరుగుతుంది. ఉక్ష మరియు వృషభ ఈ రెండింటి యొక్క అర్థంతో ఈ విధంగా ఉక్ష అంటే ఎద్దు, ఆంబోతు. మరి దీని యొక్క అర్థం ఉక్ష అని వేదంలో వచ్చింది, వృషభం అని వచ్చింది. కాబట్టి మన ఆరోగ్యం ఏ రకంగా ఉండాలి అని అంటే మంచి ఒక నంది ఆరోగ్యం ఎంతైతే ఉంటుంటుందో ఆ విధంగా మనం ఆరోగ్యకరంగా హృష్టపుష్టంగా ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. ఒకవేళ విడివిడిగా ఔషధాలు దొరికితే వాటిని సేవించవచ్చు. ఇక అన్నీ దొరికాయంటే ఇంకా మంచిది అన్నట్టుగా. ఇప్పుడు 19వది చాలా పెద్దగా ఉంది, సమయం అయిపోయింది. ఏమైనా సందేహాలు ఉంటే ఈ సందర్భం ఇక్కడ విశేషంగా మీరు చెప్పినట్టు ఈ 18వ మంత్రములోని అంతర్రాసం చెప్పండి ఆచార్య. చాలా మంది తింటారు. గర్భిణీ స్త్రీలు పాటించవలసినటువంటి ఆహార నియమాలు ఏమిటి ఉత్తమ సంతానం కొరకు? ఉత్తమ సంతాన ప్రాప్తి గురించి వారికి ఒకటేమో ఇంద్రియ నిగ్రహం, వశీకరణం ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు పాల్గొనకుండా ఒక రజస్వల అయిన తర్వాత సమతిథిలో పాల్గొంటే మగ సంతానం, విషమ తిథిలో పాల్గొంటే ఆడ సంతానం. విషమ అనేటువంటి క్యాలెండర్లో ఉండేటువంటివి కాదు. 6 రజస్వల అయినటువంటి అతిథులను పాటించాలి. ఇంకా మంచి ఆహారం, పుష్టికరమైనటువంటి స్వచ్ఛమైన ఆహారం, తాజా ఆహారం తినాలి. ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటిది కానీ, సద్దన్నం కానీ అటువంటివి తినకూడదు. ఊరగాయ పచ్చడి తింటే, ఉప్పు ఎక్కువగా తింటే, దీన్ని హిందీలో అయితే క్విక్విసము అంటారు. ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి క్విక్విసము అని అంటే ఈ యొక్క దురద పెట్టడం, పొట్టకు దురద పెట్టడం వల్ల ఆ దురదకు మరీ దాంతో ఏమని చెప్తుంటారంటే దువ్వెన పెట్టి గీరితేనే ఆ గీట్లు పడుతుంటాయి అని చెప్తుంటారు. అంత దురద వస్తుంటది. అందుకని ఈ దురద రాకూడదు అని అంటే ఉప్పును చాలా వరకు తగ్గించాలి. మరియు ఈ ఊరగాయ పచ్చళ్ళను తినకూడదు, వేపులను తినకూడదు. ఆ రకంగా ఉండాలి. ఇక ఈ నెయ్యికి ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారు అంటే నెయ్యి స్నిగ్ధ పదార్థం కాబట్టి. ఇప్పుడు మనకు చెయ్యికి ఎవరైనా గిచ్చితే, ఘాటు పడితే ఆ సొనలాగా ఎట్లయితే కారుతూ ఉంటుంటుందో, ఆ సొన ఎంత భాగమైతే మన మాంస కణాలను ఒత్తుకొని బయటకు వస్తుంటుంటుందో అంతవరకు అది నిండుకునే వరకు మనకు మంటమండుతుంటుంటుంది. అందు గురించి ఈ యొక్క పుట్టేటువంటి సంతానం తల్లి శరీరం నుంచి ఒలుసుకొని ఆ యొక్క పిండ తయారవుతుంటది. కాబట్టి మళ్ళీ తల్లికి అటువంటి పౌష్టికాహారంతో ఆమెలో ఎటువంటి లోపం లేకుండా ఆమెకు పుష్టికరమైనటువంటి ఆహారం ఇవ్వాలనేటువంటిది అభిప్రాయం. ఈ స్నిగ్ధ పదార్థం ఇవ్వడం వల్ల రక్త మాంసాల నుంచి అయితే ఆ యొక్క పిండం ఎదుగుతూ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆవిడ నడవాలి, అన్ని పనులు చేసుకోవాలి. తను ఇదివరకు గర్భం దాల్చే కంటే ముందు ఏ పనులు అయితే చేసుకునేదో, బరువులు మోయడము, నడవడము, అటువంటివి అన్ని చేయాలన్నమాట. చేస్తుంటే వారి యొక్క శరీరం యొక్క కండరాలు అనేటువంటివి గుంజి సాగదీయడం జరుగుతుంది. ఎక్కువగా నడవడం వల్ల ఆ కండరాలు సాగినట్టు ఉంటాయి. కాబట్టి పుట్టేటప్పుడు ఈ పురిటి నొప్పులు అనేటువంటివి రావు. ఇక ఆయుర్వేదం ప్రకారం ప్రసవం ఎలాగంటే సుఖ విరోచనం ఎంత సాఫీగా జరుగుతుంటుందో ప్రసవం కూడా ఆ రకంగా జరుగుతుంటది. ఇబ్బంది అనేటువంటిది కాదు. ఈ డాక్టర్లు, హాస్పిటల్ వాళ్ళు సీజరియన్ గురించి ఎందుకు చెప్తుంటారు అంటే గర్భం కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళను బెడ్ రెస్ట్ అని చెప్పేసి పడుకోబెడుతుంటారు. కాబట్టి కండరాలు పేరుకుపోతూ ఉంటుంటాయి.
పేరుకుపోయి ఉంటుంటాయి కాబట్టి ప్రసవానికి సహకరించని కారణంగా అప్పుడు సిజరీన్ చేయాల్సి వస్తుంది. ఇది కారణం. అందుకని బెడ్ రెస్ట్ అనేటువంటిది అభిశాపం మన జీవితానికి. అది ఆవుకు గర్భం కన్ఫర్మ్ అయింది, అది ఎప్పుడైనా బెడ్ రెస్ట్ ఉంటుందా? ఉండదు. ఉంటే అది బ్రతకదు. అందుకని అది తిరగడం, తాగడం, పరిగెత్తడం, కొట్లాడడం అన్ని చేయాలి, అన్ని నేర్పియాలి. ఇది భగవంతుడు చెప్తున్నటువంటి. అందుకే ఊర్లలో ఉండేటువంటి వాళ్ళు, ఆ యొక్క అడవులలో ఉండేటువంటి వాళ్ళు అన్ని పనులు ఎట్లయితే చేసుకుంటుంటారో అన్ని పనులు చేసుకున్నటువంటి వాళ్ళే ఆరోగ్యంగా ఉంటుంటారు. మిగతా వాళ్ళు వాళ్ళ ప్రారంభం ఆరోగ్యంగా ఉంది. మంచి ఆహారం తీసుకోవాలి, పచ్చడి గిట్లా ఇవి తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఓం ఆచార్య, ఒక సందేహం. ఈ నెయ్యి రోజు ఎంత తినవచ్చు? ఏమన్నా ఉంటుందా పరిమాణం? ఎంత తినచ్చు అంటే కఫము తయారు కాకూడదు, దగ్గు రాకూడదు, తెమడ రాకూడదు అని అరిగించుకోవాలి. అరిగించుకుంటే మంచిది, ఎంత తిన్నా మంచిది. ఇక అరగలేనటువంటి స్థితిలో తక్కువగా, వాళ్ళకు గర్భిణీ స్త్రీలకైతే లోపల ఖర్చు అవుతుంది కాబట్టి అరుగుతుంటది. అది ఆసనాలు, వ్యాయామం, ప్రాణాయామం చేస్తుంటే అరుగుతుంటది. తినాలి, తినకపోతే బలహీనత వస్తుంటది. ఓం నమస్తే ఆచార్య. ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక చింతన లోపల, సత్సంగం లోపల మనం బృహదారణ్యక ఉపనిషత్తు 6వ అధ్యాయము 4వ బ్రాహ్మణము 18వ సంపుటంలో ఉన్నాము. ఉత్తమ సంతానం కోరేవారు విశేషంగా ఏ విధంగా జీవన యాత్ర చేయాలి అనే అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఏ విధంగా బలిష్టమైన ఆహారం తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఆహారం మార్పులు ఏ విధంగా తేవాలి, చాలా ఉదాహరణలతో చక్కగా చెప్పారు. వారికి పునః ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత అందరికీ పండాలి, 1-2 సార్లు వినాలి. విశేషంగా గర్భిణీ స్త్రీలు విశేషంగా వింటే ఆ లాభాన్వితులు అవుతారు. విశేషంగా వారు చెప్పిన దాంట్లో ఈరోజు మాంసం అంటే ఏంటిది, సమాజంలో ఉంటే ఒక కుళ్ళు పదార్థాన్ని ఏ విధంగా రుచులు చెప్పారు మనకు. మాంసం అంటే మధ్యన కోస్తేనే మాంసం వస్తుందా, పశువును చంపితేనే మాంసం వస్తుందా? కాదు. పండ్ల లోపల ఉండేటువంటి అంతరంగా ఉండే గుజ్జును కూడా మాంసం అంటారని చెప్పి ఒక బ్రాహ్మణంలో చెప్పారు మనకు. అది ప్రమాణం. కాబట్టి ఆ విధంగా పండ్ల గుజ్జును కలుపుకొని పండ్లు, పలహారము, ఆహారం తీసుకోవాలి ఉత్తమ ఆరోగ్యం కొరకు అని చెప్పి తెలియజేయడం వరకు ధన్యవాదములు. అనంతరం వైదిక సంధ్యోపాసన ఈరోజు ఎవరు అమ్మ? కుసుమ్మ గారు. ఓం నమస్తే. రాజమణమ్మ గారు, కానీ వాళ్ళు రాలేదు. ఎవరైనా చేపిస్తారా వారి స్థానం లోపల? ప్రభాకర్ గారికి చేయించమని చెప్పాను, వారు కూడా రాలేదు. వారి లింక్ ఏదో పనిచేస్తలేదంట. మీరు చేయించండి. నేను చేస్తాను. ధన్యవాదములు. వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనేరం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యచః శ్రీర్మైస్త్రీః శ్రేతాము స్వాహ. ఓం శన్నో దేవీరమిష్టయ ఆపో భవంతు ప్రీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. అథ మార్జన మంత్రాః. ఓం భూ పునాతు శిరసి, ఓం భుః పునాతు నేత్రయోః, ఓం సహ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తవః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర.
ఓం అత ఏడంతస్తుల అంతర్యాత్ర ప్రాణాయామంత్రాః. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఈ విధంగా పరమాత్మను ఉపాసించిన జీవాత్మ సంధ్య మొదటి ప్రకరణంలోనే ఈశ్వరుని ఆనందాన్ని పొందుతాడు. మొదటి ప్రకరణంలో అసఫలత పొందినటువంటి జీవాత్మ రెండో ప్రకరణం ప్రవేశిస్తాడు. అత అగమనస మంత్రాః. ఓం ఋతం చ సత్యం చ విద్యా తపసోऽధ్యజాయత తతో రాత్రి అజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదీతం వచ్చరో అజాయత అహోరాత్రాన్ విదదాదిశ్చమియతో వసి సూర్యా చంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. రెండో ప్రకరణంలో అడుగులు ముందుకేసిన జీవాత్మ పరమాత్మని ఇంకా దగ్గరికి వెళ్ళాలని ప్రాధేయపడుతూ పరమాత్ముడు ఏ విధంగా నన్ను రక్షిస్తున్నాడు అనేటువంటి భావనతోటి మనసా పరిక్రమణ మంత్రాలు అడుగులు ముందుకేస్తారు. అత మనసా పరిక్రమణ మంత్రాః. ఓం ప్రాచేదిగగ్నిరధిపతి రజితో రక్షితాదిత్య ఇచవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. తూర్పు దిశలో పరమాత్ముడు అగ్ని ప్రకాశ స్వరూపుడై ఉండి ఆదిత్యుని కిరణముల ద్వారా చంద్రహాస కొడవలి వంక చంద్రహాస వంక వలె ఆదిత్య కిరణం ద్వారా తనను అక్కున సర్వ ప్రాణుడు తన అక్కున చేర్చుకుంటూ రక్షించున్నాడని తెలుసుకుంటాడు. తర్వాత దక్షిణ దిశలో ఓం దక్షిణాది ఇంద్రోధిపతి శిరాజీ రక్షితా పితరేశమః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. దక్షిణ దిశలో ఆ పరమాత్ముడు ఇంద్రుడై అనంత ఐశ్వర్యానికి స్వామి ఉండి తర్వాత పితరుల ద్వారా విద్వాంసులు పండితుల ద్వారా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఎవరైతే సృష్టి క్రమానికి వంకర టింకరగా నడిచే ప్రాణులతో కలిగే ఇబ్బందులను దూరం చేస్తూ తల్లిదండ్రులు రక్షిస్తున్నాడని తెలుసుకుంటాడు. అత ప్రచేతి దిక్ పడమర దిశనందున ఓం ప్రదేజే దిగ్వరుణోధిపతి ప్రదాగో రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. పడమర దిశందున వర్ణదేవుడు ఉత్తమోత్తమ రారాజు అయిన పరమాత్మ ఆధిపతి ఉండి సర్వప్రాణులకు ఆహార పదార్థాలను ఉత్పన్నం చేసి ఆ ఆహార ధాన్యాలలో పుట్టతో ప్రాకులాడేటువంటి పురుగులను క్రిమికీటకాలను ఆశ్రింపజేసి ఓ జీవాత్మ ఈ అన్నము నిరాపద జీవనం ఆధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడని తెలుసుకుంటాడు. ఉత్తరం దిశన ఓం ఉదయచేదిక్ సోమాధిపతి స్వజో రక్షితాశనిరిషభః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. ఉత్తర దిశ లోపల పరమాత్ముడు అజన్ముడై సోముడుగా చంద్రుని వలె సమస్త ఔషధ రసాన్ని నింపుతూ రక్షిస్తున్నాడని, తర్వాత స్వామిగా పుట్టుకొచ్చేటువంటి క్రిమి కీటకాలను పట్ల
శరాఘాతమై విద్యుత్తును ఉత్పన్నం చేసి విద్యుత్తు ద్వారా సర్వ సౌకర్యాలను కలిగిస్తూ రక్షిస్తున్నాడని గ్రహిస్తాడు. అత క్రింది వైపున ఓం ధ్రువాదికి విష్ణురధిపతి కల్మా చగ్రీవో రక్షిత వీరుదేశవ తేభ్య నమాధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదద్మః. క్రింది దిశ లోపల వ్యాపకుడు రక్షణ ఆధిపతి విష్ణువై ఉండి చరాచర జగత్తులో ఉన్న సర్వ ప్రాణులను భూగర్భం నుంచి వెలువడేటువంటి విషవాయువుల ద్వారా కాలుష్యాన్ని వృక్ష వనస్పతి ఫలపుష్పలతాదులతో నివారణ చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకుంటాడు. ఊర్ధ్వం పై భాగంలో ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రధిపతి చిత్రో రక్షిత వర్షమిషవ ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదద్మః. ఊర్ధ్వ పైన ఊర్ధ్వలోకం లోపల ఆ పరమపిత పరమాత్ముడు అనంత జ్ఞానాన్ని చతుర్వేద వేదాలను మనకు ప్రసాదించి జ్ఞానాన్ని ప్రసాదించి సర్వప్రాణుడు కాపాడుతున్నాడని తెలుసుకోవడము, తర్వాత ఆకాశ సముద్రం నుండి అమృత జలాలను వర్షింపజేసి సర్వ రోగాలు నివారిస్తున్నాడని తెలుసుకోవడం. ఈ విధంగా పరమాత్ముడు అన్ని దిశల్లో ఉండి నన్ను రక్షిస్తున్నాడని ఆస్వాదం పొందిన జీవాత్మ ఇంకా ఒక అడుగు ముందుకేస్తూ ఉపస్థాన మంత్రాల ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః జాత వేద చే శృణవామ సోమమరాథీయతో నేదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానామదగాతనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రద్యావ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తత్స ఉదిత్యం జాతవేదతం దేవం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తవ తత్పరిశ్చః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా ఉపస్థాన మంత్రాల ద్వారా ప్రార్థించినటువంటి జీవాత్మ ఎక్కడూ తప్పు జరిగింది స్వామి, నేను అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయాను, మోక్షానందాన్ని పొందలేకపోయాను, అసఫలుడయ్యాను అనేటువంటి చింతనతోటి ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా పరమాత్మను మళ్ళీ ఒకసారి వేడుకుంటాడు. అత ప్రాయశ్చిత్త మంత్రాః ఓం తచ్చక్తుర్దేవైతం పురస్తాచుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశ్చతం జీవేమ శరదాశ్చతం శృణుయామ శరదాశ్చతం ప్రబ్రవామ శరదాశ్చతం అధీనాశ్చామ శరదాశ్చతం భూయచ్చ శరదాశ్చతాత్. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణ భవనం. ఓ పరమేశ్వర, నీ అనంత కృపలన మేమనర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను మాకు ఈ జన్మలోనే వెంటనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతే శమ్యోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనగరం. అత శాంతి మంత్రం. ఓం దేవి శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతిగే
వనస్పతి శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమః. అందరికి నమస్కారం. ఈ ఎపిసోడ్ ను 1-2 సార్లు ప్రత్యేకంగా వినాలి. దీంట్లో ఉన్న రహస్యాన్ని తెలుసుకొని మనము ఉత్తమోత్తమ సంతానానికి నాంది పలకాలని అందరితో కోరుతున్నాను. శుభం వస్తుంది. ఆచార్య సర్వే ఓం నమస్తే ఆచార్య.